కొండమల్లెపల్లి గ్రామ సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భాలు నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలనలో భాగంగా కొండమల్లెపల్లి మండల కేంద్రంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ భాలు నాయక్ పాల్గొని మాట్లాడారు. నిజమైన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన దగ్గర 2 పోస్టులు అప్గ్రేడ్ అయినాయి. ఆర్డీఓ ఆఫీసు సబ్ కలెక్టర్ అయింది. కానీ నేను ఆర్డీఓ అది పూర్తి తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు భూమి విషయాలు చాలా ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అప్పటికున్నట్టు తెచ్చుకున్నాను నేను సిఎస్ గారు చెప్పి. సో అడిషనల్ ఎస్పీగా మేడం వచ్చినారు మౌనిక గారు. ఇది కూడా అప్గ్రేడ్ అయిపోయింది మనకు, డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీగా. సో ఈ రెండు పోస్టులు కూడా మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా ఐఏఎస్ ఐపీఎస్లో వస్తుంది. ఇక సో మంచిది. ఎందుకంటే మా కోరిక అంటే ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు సత్వరంగా పరిష్కారం కావాలని ఆకాంక్ష ఉంటుంది. అందులో పొలిటికల్గా మాకు కొన్ని అప్లికేషన్లు ఉంటాయి, కానీ మొత్తం మీద పడేంత అప్లికేషన్ పెట్టాను నేను. పొలిటికల్ కొన్ని 1-2 అప్లికేషన్స్ ఉంటాయి అంతే. సో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కలెక్టర్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, మాజీ ఎంపీపీ గారు రేఖా శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా పిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి గారి, శ్రీరామ్ ఖాన్ గారికి, మాజీ సభ్యులు శ్రీనివాస్ గారికి, యువధర్ రెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, అదేవిధంగా వెంకటయ్య గారికి, వైస్ ఎంపీపీ గారికి, మిగతా ఇక్కడ పాల్గొంటున్నటువంటి ఇతర ప్రముఖులందరికీ, మీడియా మిత్రులందరికీ, కొండమల్లెపల్లి గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. మన కలెక్టర్ గారికి నిజంగా ఇంతకుముందు చెప్పినారు, అది చెప్పడానికి ధైర్యం కావాలి. రాష్ట్రంలో ఎవరు కూడా అంత స్పష్టతతోటి కొంత ఈ గ్రామ సభలు, తర్వాత ఈ లిస్టుల పైన, ఈ యొక్క రేషన్ కార్డుల పైన, ఇళ్ళ పైన ప్రజలకు అనేకమైనటువంటి అపోహలు ఉన్నటువంటి సందర్భంలో నేను కలెక్టర్ గారితో మాట్లాడినాను. నేను సీఎంఓ వాళ్ళతో కూడా మాట్లాడినాను. కలెక్టర్ గారు ఇంత స్పష్టతతో తెల్లారేసరికి స్టేట్మెంట్ ఇచ్చినారంటే నగరేకల్లో పోయి ఏదైతే ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలు, అపోహలన్నీ కూడా తొలగిపోయే విధంగా ఈ జిల్లాలో గ్రామ సభలు అంత ప్రశాంతంగా జరగడానికి కారణం ఆ జిల్లా కలెక్టర్ గారి స్టేట్మెంట్ అని చెప్పి సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అసలు నాకే కొంత కన్ఫ్యూజన్ ఉండే, నాకు క్లారిటీ లేదు. నేను అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడిన సందర్భంలో ఉన్నటువంటి విషయాలు అది కూడా చెప్పినారు. చాలామంది ప్రజలకు ఇప్పుడు కూడా ఇంకా మీకు కలెక్టర్ గారు చెప్పిన విషయాల్లో చాలా స్పష్టత ఉన్నది. ఇప్పుడు మా దగ్గర అందుబాటులో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో అవి మీరు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు పేర్లు మాత్రమే. అవి మంజూరైనట్టు కాదు, అప్రూవల్ అయిన లిస్టు కాదు. ఆనాడు అనేక సందర్భాల్లో అనేక మంది ఈ గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు, మీ సేవలు దరఖాస్తు చేసుకున్నారు. రకరకాలుగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఉన్నటువంటి దరఖాస్తులు కొంత భాగం ప్రభుత్వం దగ్గర ఆధీనంలో ఉన్నట్టు దరఖాస్తులు మిగిలిపోయి, అందులో పేర్లు రానటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తులు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ఎంపీడీ వారు ఇక్కడనే కౌంటర్ పెట్టారు. ఆ కౌంటర్లో మీరందరూ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. రేషన్ కార్డుకి సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కానీ, లేకపోతే రైతు భరోసా సంబంధించి కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి కానీ ఈ 4 దరఖాస్తులు మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. మరొక్కసారి మీరందరూ కూడా అందులో పేరు చదవగానే నా పేరు రాలేదు, నా పేరు ఎవరు కూడా పేర్ల గురించి ఆలోచన చేయకండి అమ్మా. సుధాని చెప్తా ఉన్నా, ఆ పేర్లు అందుబాటులో కలెక్టర్ గారికి దగ్గర దరఖాస్తు అందుబాటులో ఉన్న దరఖాస్తులు మాత్రమే. ఇప్పుడు దరఖాస్తులు కావాల్సిన వాళ్ళు మీరు మళ్ళీ చేసుకోండి. ఈ దరఖాస్తులు, ఆ దరఖాస్తులు, 4 దరఖాస్తులు అన్ని క్రోడీకరించి నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వాట్లకు మాత్రమే
ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఈ ప్రభుత్వం అందజేస్తుందని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల ప్రజల ఆందోళన ఉండడానికి ఒక కారణం ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. కానీ ఆనాడు మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవి అమలు చేస్తామని చెప్పినాం. చెప్పిన విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజానికానికి అర్హులైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే నియమైన అర్హత కలిగినటువంటి వాళ్ళు చాలా సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు అర్హత కలిగిన ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ రేషన్ కార్డు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అర్హత ఉంటే చాలు, దానికి వేరే ఇదేం లేదు. అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు మరి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టినారు. ఆ నిబంధనలు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. దాంతో పాటుగానే ఇందిరమ్మ ఇల్లు గతంలో ఇక్కడ మీ కొండమల్లిపల్లి కానీ ఇక్కడ కట్టినట్టు 20-30 కట్టినట్టు 10 సంవత్సరాలు. గతంలో అదే సాక్షి 3లో గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం మొత్తం ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు వందలాది ఇల్లు ఇచ్చిన, ఒక్కొక్క గ్రామానికి వందలాది ఇల్లు ఇచ్చినట్టు తెలుసా అన్నాడు ఆ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని. ఈనాడు మళ్ళీ కూడా తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైన అర్హత కలిగిన పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒక్కొక్క నియోజకవర్గానికి, ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తున్నాం. 3,500 ఇందిరమ్మ ఇళ్ళు. అయితే ఈ 3,500 ఇళ్ళు చొప్పున రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మీ అందరికీ 3,500 చొప్పున 5 సంవత్సరాల్లో 17,000 పైచేలిక ఇందిరమ్మ ఇళ్ళు దేవరకొండ నియోజకవర్గంలో నిర్మించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. కొంతమంది చూసి ఉండవచ్చు, నేను వారానికి 2 రోజు దేవరకొండ వైపు రావాలి అంటే అది ఆల్మోస్ట్ నా స్కెడ్యూల్ లో ఫిక్స్ అయి ఉంటది. నా సీసీ వాళ్ళు అప్పుడు చెప్తా ఉంటారు, మ్యామ్ ఉదర్ చల్తే ఇదర్ చల్తే. ఐ సెడ్ నో, ఫస్ట్ దేవరకొండ చందంపేట నుంచి స్టార్ట్ అయి పిహెచ్సి డాక్టర్ చందులాల్ ని కలుసుకొని మనం పిఏపల్లి అంతా చూసుకొని మన వీక్ ని మొదలు చేయాలి అని ఉంది. ఇందులో ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఎమ్మెల్యే గారు అంటే డిఎంఎఫ్టీ నుంచి నాకు వచ్చి ఆల్మోస్ట్ 3 నెలలు అయింది. హైయెస్ట్ డిఎంఎఫ్టీ శాంక్షన్ దేవరకొండ కాన్స్టిట్యుయెన్సీకే. అది రోడ్డు కావచ్చు, వీటి వల్ల పిఏపల్లిలో ఒక స్టాఫ్